ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. కనబడని బలమైన శక్తి కన్యా రాశి వారి జీవితాన్ని మార్చిపోతుంది. ఎలాంటి సమస్యలైనా అధిగమించే విధంగా వీరి ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. కన్యా రాశి వారికి కనబడని బలమైన శక్తి వారి జీవితాన్ని ఎలా మారుస్తుంది? వారి జీవితంలో ఎదుర్కొనే సమస్యలేంటి? సమస్యలను అధిగమించడానికి కన్యా రాశి వారు చేసే ప్రయత్నాలేంటి? అదేవిధంగా కన్యా రాశి వారి యొక్క గోచార ఫలితాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే స్థిరత్వంగా ఉండటం, ఆనందంగా ఉండటం, వాత్సల్యం కలిగి ఉండటం, దృఢత్వం కలిగి ఉండటం, అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండటం ఈ రాశి వారికి మూల సూత్రాలు. కన్యా రాశి వారు దయాగుణము, క్షమాగుణము కలిగిన వారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలను పొందుతారు. వీరి మీద విశ్వసించి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణాన్ని కలవారు. ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చటం ఎవరికీ సాధ్యం కాదు. కన్యా రాశి వారు ఆనందంగా జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించుట అనే అభిరుచిని కలిగి ఉంటారు. అందువలన ఎంతో ధన వ్యయం చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైన ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. సాధారణంగా వీరు సహనం ఎప్పటికీ కోల్పోరు. అయితే ఈ రాశి వారికి కోపం ఎంతో త్వరగా వస్తుంది. వచ్చిన కోపం తగ్గడం చాలా కష్టం. ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల మొండి పట్టుదలగా మారుతుంది. దీనివల్ల నష్టం చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశివారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నచో ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారుతారు. ఎంతటి కార్యక్రమాలైనా సులభంగా చేసేస్తారు. అయితే పొగడ్తలకు లొంగరు. కన్యా రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయుటే కాక ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించే నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. కన్యా రాశి వారు ప్రతి విషయాన్ని చాలా సీక్రెట్గా ఉంచాలనుకుంటారు. ఏ విషయాన్ని కూడా ఇతరులతో షేర్ చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడరు. అంతేకాకుండా వారి జీవితంలో ఎదుర్కొనే ఇబ్బందులను, అపజయాలను పోగొట్టుకోవడానికి నిరంతరం కృషి చేస్తారు. ఓటమిని అంత సులభంగా అంగీకరించరు. ఏదో విధంగా ప్రయత్నించి గెలవాలని చూస్తారు. ఒకసారి చేసిన తప్పు మరొకసారి చేయడానికి ఇష్టపడరు. అదేవిధంగా మరోసారి అలాంటి విషయాల్లో తప్పు జరగకుండా జాగ్రత్త పడతారు. ఏది ఏమైనా సరే ఎన్ని కష్టాలు పడినా అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసే మనస్తత్వం కలవారు. కన్యా రాశి వారు జీవితాన్ని చాలా పోటీగా తీసుకుంటారు. కన్యా రాశి వారి జీవితంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు వారి కష్ట సమయాల నుండి ఆదుకుంటారు. జీవితం ప్రారంభంలో తీసుకున్న నిర్ణయాలు కష్ట పరిస్థితుల్లో వీరికి అండగా నిలుస్తాయి. కన్యా రాశి వారు ముఖ్యంగా లక్ష్య సాధనకు నిరంతరం కృషి చేస్తారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేంత వరకు పట్టువదలని విక్రమార్కుల్లా కృషి చేస్తూనే ఉంటారు. ఏది ఏమైనా సరే లక్ష్యాలను ఛేదించే వరకు నిద్రపోని కన్యా రాశి వారు ఇతరుల కుయుక్తులకి మాత్రం లొంగరు. ఎత్తుకి పై ఎత్తు వేసే నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. ఎదుటివారు తమ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో వారు కూడా వారి పట్ల అలాగే ప్రవర్తిస్తారు. ఎవరైనా సరే వీరి పట్ల అతి తెలివి ప్రదర్శించినట్లయితే వీరు వారి అతి తెలివి పద్ధతిని గ్రహించి దానికి అనుకూలంగా నడుచుకుంటారు. ఎంతో నేర్పరితనంతో తెలివితేటలు ప్రదర్శిస్తూ ఎదురయ్యే ప్రతి సమస్యని కూడా అధిగమిస్తారు. కన్యా రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు. ఆర్థికపరమైన విషయాలలో దుబారా ఖర్చులు మానుకుంటారు. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. వంశపారంపర్యంగా వచ్చిన వ్యాపారాలను మారుస్తూ వాటిని మరింత అభివృద్ధి చేస్తారు. కన్యా రాశి వారు అలంకార ప్రియులు. ఎదుట వ్యక్తుల మనసులో ఏముందో ఎంతో త్వరగా పసిగట్టగలరు. వీరి వ్యాపారం, రాజకీయ, కళా రంగాలలో బాగా రాణిస్తారు. కన్యా రాశి వారికి ఓపిక, సహనం చాలా ఎక్కువ. యుక్త వయసు వచ్చేసరికి కన్యా రాశి వారు ఆర్థికంగా చాలా బాగా సెటిల్ అవుతారు. కన్యా రాశి వారికి ప్రజాకర్షణ ఎక్కువగా ఉంటుంది. ప్రజలలో వీరి పట్ల నమ్మకం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రజారంగంలో బాగా రాణిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో అందరి మన్ననలు పొందుతారు. సమాజంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. వీరి కీర్తి ప్రతిష్టల గురించి ప్రతి ఒక్కరూ చెప్పుకుంటారు. బంధువులలో మాత్రం నిరంతరం ఏదో ఒక విషయంలో ఘర్షణ జరుగుతూ ఉంటుంది. కన్యా రాశి వారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి, సామర్థ్యాలు బాగా తెలుసు. వీరు డబ్బు, ఆస్తి, గౌరవాన్ని ఇష్టపడతారు. వీరు తాము చేయాలనుకున్న పని విషయంలో కృత నిశ్చయంతో ఉంటారు. కఠినమైన నిర్ణయాలను తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడరు. కన్యా రాశి వారు క్రమశిక్షణను ఇష్టపడతారు. ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండరు. అలాగే వీరు ప్రతి పనిని హృదయపూర్వకంగా చేస్తారు. ఎవరికైనా సాయం చేయవలసి వస్తే ముందుంటారు.
కన్యా రాశి వారు చాలా ప్రశాంత చిత్తులు. కొత్త వ్యక్తులను కలవడానికి ఇష్టపడతారు. వీరికి చాలా త్వరగా కోపం వస్తుంది. వీరు చాలా కష్టపడి పనిచేస్తారు. ఈ కారణంగా తమ వ్యాపారం పనుల్లో విజయం సాధిస్తారు. వీరిలో రొమాంటిక్ సెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. అన్ని అంశాలలో భౌతిక ఆనందాన్ని ఆస్వాదిస్తారు. అంతేకాదు వీరు తమ పనిని నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. ఇతరుల ప్రయత్నాలను కూడా అభినందిస్తారు. అయితే ఈ రాశి వారిని ఆకర్షించడం అంత సులభం కాదు. ఏ విషయంలో కూడా రాజీ పడకుండా ముందుకు సాగుతారు. ఎంతటి అవాంతరాలు ఎదురైనా సరే అనుకున్న పనిని పూర్తి చేసేంత వరకు కష్టపడతారు. మారుతున్న గ్రహ మార్పిడి కారణంగా కన్యా రాశి వారికి కనబడని ఒక బలమైన శక్తి వీరి వెన్నంటే ఉండి వీరిని నడిపిస్తుంది. వీరికి ఎదురయ్యే ప్రతి సమస్యకు కూడా సమాధానాన్ని చూపిస్తుంది. సమస్య రావడానికి గల కారణం ఏంటి, ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే విషయాల గురించి వీరికి తెలిసేలా చేస్తుంది. ఎంత పోటీతత్వం ఉన్నప్పటికీ కూడా చేస్తున్న పనులలో విజయం సాధించలేకపోతారు. అలాంటి సమయంలో ఈ కన్యా రాశి వారికి ఈ కనబడని శక్తి వీరికి అండగా నిలుస్తుంది. అనుకున్న పనిని పూర్తి చేసేలా చేస్తుంది. కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులని చెప్పవచ్చు. కన్యా రాశి వారు ఏదైనా పనిని ప్రారంభిస్తే దాని అంతు చూడండి వదిలిపెట్టరు. తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం కూడా ఉంటుంది. స్థిరమైన భావాలు కూడా ఉంటాయి. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది. కన్యా రాశి వారికి తెలియని వ్యక్తులే వీరికి ప్రతి విషయంలో అండగా నిలుస్తారు. కొన్ని సందర్భాలలో కొంతమందికి కుటుంబ సభ్యులే వారికి తెలియకుండా సహాయ సహకారాలను అందిస్తారు. ఎప్పుడు ఏ సందర్భంలోనైనా మీకు ఏదైనా సమస్య వచ్చినట్లయితే ఆ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. అయితే ఆ సమస్య పరిష్కారం లభించడానికి కారణం ఎవరో కూడా మీకు తెలియదు. ఒక కనబడని బలమైన శక్తి మీ తలరాత మారుస్తుంది. మీరు ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు ఆ సమస్యను ఏదో ఒక రకంగా తీరుస్తుంది. కానీ అది ఏ విధంగా తీరింది అనే విషయం గురించి కూడా మీకు తెలియదు. అంటే ఉదాహరణకు మీరు ఏదైనా పనిని చేయడానికి సంకల్పించారనుకోండి, ఆ పని పూర్తి చేయడానికి ఒత్తిడికి లోనై ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ పని మీకు తెలియకుండానే మీ చుట్టుపక్కల వారు పూర్తి చేస్తారు. కానీ వారు పూర్తి చేసిన విషయం కూడా మీకు తెలియదు. మీకు మీరుగా పనిని పూర్తి చేశారేమో అనే భ్రమలో ఉంటారు. ఎటువంటి ఒత్తిడి లేకుండా మీరు సంకల్పించిన కార్యాన్ని పూర్తి చేస్తారు. కన్యా రాశి వారు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఏదో ఒక కనబడని శక్తి మీకు అండగా నిలుస్తుంది. ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, రాజకీయ రంగాలు, గృహిణులు ఇలా ఎవరైనా సరే ఏ రంగంలో ఉన్న వారికైనా సరే మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు మా వల్ల కాదు, ఇంకా మేము ఓడిపోయాము అనుకునే సందర్భంలో ఏదో ఒక కనబడని శక్తి మీ విజయానికి కారణమవుతుంది. కన్యా రాశి వారికి విదేశీయానం ఎంత అనుకూలిస్తుంది. విదేశాలకు వెళ్ళి బాగా స్థిరపడతారు. మంచి స్థాయిలో నిలుస్తారు. బంధుమిత్రులతో కలహాలు ఎక్కువవుతాయి. గతం మర్చిపోయి మాట్లాడుతున్నారు. గతంలో మీరు అలా ఉండేవారు అని గతాన్ని తవ్వి మిమ్మల్ని బాధించేవారు ఎక్కువవుతారు. మీ చుట్టూ ఉండేవారు మీ విజయాల కంటే కూడా మీ వినాశనానికి ఎక్కువ కారణమవుతారు. మీరు సాధించిన గొప్పలు ఎవరితోనూ చెప్పుకోరు. మీరు ఏదైనా తప్పు చేసినట్లయితే దాని గురించి మాత్రం 10 మందికి చెప్పి నలుగురిలో మీ పరువు తీయడానికి ఎక్కువగా చూస్తారు. అలాంటి సమయంలో మీకు తెలియని ఒక వ్యక్తి మీకు అండగా నిలుస్తారు. మీపై వచ్చిన నిందలన్నింటినీ రూపుమాపుతారు. మీరంటే ఇష్టం లేని వారు, మీ శత్రువులు మీ వెనకే చేరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. అయితే మీరంటే ఇష్టపడేవారు ఆ ఇబ్బందులన్నీ మీకు తెలియకుండా వారే ఎదుర్కొని మీకు ఎటువంటి సమస్యలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూస్తారు. మీకు సమస్య వచ్చినట్లు తెలీదు, అది పరిష్కారం అయినట్లు కూడా తెలీదు. ఈ విధంగా కన్యా రాశి వారికి కనబడని ఒక బలమైన శక్తి ద్వారా మీ జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్యకి పరిష్కారం లభిస్తుంది. కన్యా రాశి వారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిది. దారిద్ర దుఃఖ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా శ్రీ లలితా సహస్రనామం చదవడం చాలా మంచిది. కన్యా రాశి వారికి దీపావళి రోజున చేసే లక్ష్మీ పూజ ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించినట్లయితే మీ ఇంట్లో ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఈ కన్యా రాశి వారికి బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా స్వయం కృషితో ఉన్నత శిఖరాలను చేరుకోగలుగుతారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, కన్యా రాశి వారికి కనబడని బలమైన శక్తి వారి జీవితాన్ని ఎలా మారుస్తుంది, వారి జీవితంలో ఎదుర్కొనే సమస్యలేంటి, సమస్యలను అధిగమించడానికి కన్యా రాశి వారు చేయవలసిన ప్రయత్నాలేంటి, అదేవిధంగా కన్యా రాశి వారు ఎటువంటి దేవతారాధన చేసుకోవడం వల్ల సత్ఫలితాలు పొందుతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్యా రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది.